నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాలు ఈ దిన ధ్యానం కొరకు చదువుకుందాం. అమ్మా, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా నుండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయుండును. నీలోనున్న వెలుగు చీకటి అయ్యుండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఆ చీకటి ఎంతో గొప్పది. నా ప్రియ స్నేహితులారా, ఈ యొక్క మాట మీద మీరందరూ కూడా కొద్దిసేపు మనసు పెట్టాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. కొంచెం మీరందరూ కూడా దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. ఇక్కడ ఒక దీపాన్ని గురించి మాట్లాడారు. ఏంటి దీపము అనేది కనుక మనం ఆలోచన చేస్తే, లోకంలో మన దేశంలో ఒక సామెత ఉంది. అది మీ అందరు తెలుసు అనుకుంటాను. ఇంటికి దీపం, చెప్పండి, ఇంటికి దీపం ఇల్లాలు. కంటి వెలుగు అంటే నా కంటి వెలుగు అంటారు. అక్కడ నా కంటి వెలుగు అని ఒక వ్యక్తి అంటే నా పిల్లలు అని అర్థం అన్నమాట. నా కంటి వెలుగు. తర్వాత మరి వాక్యంలో చూస్తే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇలాగున మరి దీపాలు చాలా పేర్లతో ఉన్నాయి. ఇక్కడ దేహానికి దీపము అనేది మనకి వ్రాయబడింది ఒక మాట. దేహానికి దీపం ఏంటిది? కన్నే అని చెప్పబడింది. మనిషికి ఉన్నటువంటి అవయవాల్లో శక్తివంతమైనటువంటి అవయవాలు ఏంటంటే, ఒకటి నాలుక. మరి నాలుక కంటే ముందు స్థానంలో కూడా కన్ను ఉంటుంది. ఎందుకంటే కళ్ళు, నాలుక. కళ్ళేమో 2, నాలుకేమో 1. కాబట్టి మనిషి జీవితంలో ఇవి 2 కూడా చాలా ప్రధానమైనటువంటివి. ఇవి 2 మానవ జీవితాన్ని పాడు చేస్తాయి, మానవ జీవితాన్ని బాగు చేస్తాయి కూడా. ఎందుకోసం అని చెప్పానంటే, నా ప్రియ స్నేహితులు గమనించండి, మనిషి యొక్క దేహాన్ని గురించి దేవుడు ఏమని మాట్లాడాడంటే, మరి నాలుక విషయమై హృదయాన్ని గురించి ఆయన ఏమన్నాడంటే, ఈ చెడు అనేటువంటిది లోపల నుంచి బయటకు వస్తుందంట. మార్కు సువార్త 7:21 కదా. లోపల నుంచి బయటకు వచ్చేది మనిషిని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. అంటే లోపల నుండి బయటకు వచ్చేటువంటిది దేని ద్వారా వస్తుంది? చెప్పాలి. లోపల నుంచి బయటకు వచ్చేది దేని ద్వారా వస్తుంది? నేను అడుగుతుంది వ్యర్థ పదార్థాల గురించి కాదు. మరి శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయే వ్యర్థ పదార్థాల గురించి నేను చెప్పట్లేదు. లోపల నుంచి బయటకు వచ్చేటువంటి ద్వారం ఏంటి? నోరు. ఆ యొక్క నోట్లో ఉండేటువంటి ఒకే ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? నాలుక. దాని పర్మిషన్తో ఏదైనా లోపల నుంచి బయటికి రావాలి. తర్వాత బయట నుంచి లోనికి వెళ్ళేది దేని ద్వారా చెప్పండి ఇప్పుడు మీరు? బయట నుంచి లోపలికి వెళ్ళేటువంటిది మీరు చెప్పేటువంటిది ఆహారం అని చెప్పొచ్చు. అక్కడ రీజన్ ఏంటని చెప్పానంటే, మరి యేసుప్రభు వారు మార్కు సువార్త 7:7 ఏం చెప్పాడంటే, బయట నుంచి అంటే వెలుపల నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, లోపల నుంచి బయటికి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది అని వ్రాయబడింది. ఇక్కడ బయట నుంచి లోనికి వెళ్ళి మనిషిని అపవిత్రపరిచే దాని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నా. అది సమస్య.
బయట నుంచి లోపలికి వెళ్ళి మనిషిని మరి అపవిత్రతకు గురి చేసేటువంటిది ఏంటి చెప్పాలి మీరు. ఏమా మరి అదే గట్టిగా చెప్పండి, చెప్పే సచ్చు లేకుండా చెప్పండి. చెప్పదలుచుకున్నారు కాబట్టి సచ్చు లేకుండా చెప్పండి. అంటే బయట నుంచి లోపలికి వెళ్ళి మనిషి జీవితాన్ని నాశనం వైపు ఈడ్చుకొని పోయేటువంటి ద్వారం ఏంటంటే కన్ను. ఇది కన్ను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ కన్ను గురించి బైబిల్ ఏం చెప్తుందని చెప్పానంటే నా ప్రియ స్నేహితులారా, శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబం. ఇప్పుడు ఒక వ్యక్తికి కళ్ళు లేవనుకోండి, ఆ వ్యక్తికి ఏం ఆశలు ఉంటాయి? ఏమా ఆ వ్యక్తి కళ్ళు కనపడవు, సరే కనపడితే చూద్దాం అనుకుంటారు. కళ్ళు కనపడనటువంటి వ్యక్తి దేన్ని చూసి ఆశపడతాడు? ఏ కలరు శారీ అయితే బాగుంటుంది అనుకుంటుంది గుడ్డామే? ఎంత ఖరీదైన చీర అయితే బాగుంటుంది అనుకుంటుంది? ఏమో అర్థం చేసుకోండి. ఇక్కడ వెలుపల నుంచి లోపలికి వెళ్ళి మనిషి జీవితాన్ని అపవిత్రపరిచేటువంటిది కన్ను. దీనికి పెట్టినటువంటి పేరు ఏంటంటే దేహానికి దీపం. ఏంటిది అది? దేహానికి దీపం. అంటే ఒక మనిషి హృదయంలోకి ఏది లోపలికి వెళ్ళినా ఇది అనుమతిస్తేనే లోనికి వెళుతుంది. బయటకు వచ్చేది ఏదైనా కూడా నాలుగు అనుమతిస్తేనే బయటకు వస్తుంది. మాట్లాడదాం అనుకున్నాను, ఎందుకు లేను ఊరుకున్నా అంటే కొంచెం నీ నాలుగుకి నువ్వు చెక్క పెట్టినట్టే. ఎందుకు లేను ఊరుకున్నానంటే అంటే అర్థం ఏంటి? నాలుగును కొద్దో గొప్ప నువ్వు అదుపులో పెట్టుకున్నట్లే. దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తర్వాత లోపల నుంచి, అంటే లోపల నుంచి బయటకు వచ్చేటువంటి వాటిని కొన్నిసార్లు లోపలే ఇమిడిపోయేటట్లుగా చెయ్యొచ్చేమో కానీ బయట నుంచి లోనికి వెళ్ళేటువంటి దాన్ని ఆపడం ఇంకా కష్టం. అందుకోసం ఈ యొక్క వచనం చూస్తున్నాం, మరో చూడండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అంటే నీ దేహము యొక్క వెలుగు, ఆరోగ్యము ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. దేన్ని బట్టి బాగుంటాయి? ఏమా నీ దేహం అంతా వెలుగుమయమని చెప్పానంటే ఆరోగ్యము, లేకపోతే సంతోషము, ఆనందము ఇవన్నీ కూడా దేహానికి కలుగుతాయి. దేన్ని బట్టి? నీ కన్ను మంచిదైతే, నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా మంచిదైపోయినట్లే. నీ కన్ను చెడిపోతే ఏమా నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతయు చెడిపోయినట్లే. నీ కన్ను ఎప్పుడైతే చెడిపోతుందో నీ లోపలున్న కాస్త కూస్తో వెలుగు కూడా ఆరిపోతుంది. అప్పుడు నీ జీవితం ఎలా మారిపోతుందని చెప్పానంటే 23వ వచనం, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటి మయమయుండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో. ఈ ప్రపంచంలో అంతకు మించినటువంటి చీకటి ఉండదు. అంత గొప్ప చీకటి ఆవరిస్తుంది. నా ప్రియ స్నేహితులారా, ఆ చీకటిలో మనుషుడు ఏం చేస్తాడో తెలీదు. ఆ చీకటి ఎప్పుడు నీ దేహములో ఆవరిస్తుందో ఆ చీకటిలో నివసించే జీవులు కొన్ని ఉన్నాయి. చీకటిలో నివసించే జీవులు కొన్ని ఉన్నాయి. ఆ జీవుల పేరే అంధకార సంబంధులకు లోకనాథులు. అంధకార సంబంధులకు లోకనాథులు. లోకనాథులు ఏ సంబంధులు? అంధకారం అంటే చీకటి. ఇప్పుడు నీ యొక్క హృదయం అనేటువంటిది, నీ యొక్క దేహం అనేటువంటిది వెలుగుమయమై ఉంటే లోపల ఉంది అని అర్థమైంది. చీకటి అయిపోయిన తర్వాత లోపల ఏముందో నీకు అర్థం కాదు. దాని యొక్క ప్రభావం నీ మీద ఏ విధంగా పడుతుందో కూడా నీకు అర్థము కాదు. ఇంతకీ నేను మీకు ఈ రోజున దేవుని కృపను బట్టి బోధించదలుచుకున్నటువంటి విషయం ఏంటని చెప్పానంటే, మన దేహము, మన యొక్క హృదయము వెలుగుమయమై సంతోషదాయకముగా మార్చబడాలి అని చెప్పానంటే మన కన్ను మంచిదై ఉండాలా?
మన కన్ను మంచిదై ఉండాలా. అది కనుక చెడిపోయిందైతే ఉన్న వెలుగు కూడా ఏమైపోయింది? చీకటి అయిపోతుంది. అప్పుడు మనిషి యొక్క జీవితం, హృదయం టోటల్గా అంధకారం అయిపోతుంది. ఈ సంగతులు మీరు బాగా కొంచెం అర్థం చేసుకోవాలని, ఆలోచించాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నా. మనిషి యొక్క చూపుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ రోజున యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి వారు మరి పైకి భక్తిపరులుగా, ఆత్మీయులుగా జీవించవచ్చు. అంటే మన యొక్క ప్రవర్తనను, శరీర తీరును మార్చుకోవచ్చు. కానీ ఒకదాన్ని మాత్రం మార్చలేరు. ఒకదాన్ని మాత్రం మార్చలేరు. ఏంటో చెప్పండి? కంటి చూపును మాత్రం అర్థం చేసుకోండి మీరు. మనం భక్తిగా ఉన్నట్లు, లేకపోతే ఎలా కావాలంటే అలాగ మనం మరి మార్చుకొని జీవించడానికి అవకాశం ఉంటుంది. ఒకటి మాత్రం మార్చలేవు. అది యాజిటీస్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. అది కంటి చూపు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మారదు. ఒక మనిషి ఇప్పుడు బైబిల్లో చాలా రకాలైనటువంటి చూపులు ఉన్నాయి. ఒక చూపు గురించి నేను మీకు చెప్తాను చూడండి. దీన్ని ఏమంటారంటే యెషయా గ్రంథము 12, అది యెషయా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 10:12. కావున నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వాళ్ళని ఫలమును బట్టి, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షించుదును. చాలు. ఈ భాగంలో అహంకారపు చూపు అనేది కనబడుతుంది. ఏ చూపు అది? అహంకారపు చూపు అంటే చెప్పాలా? ఏ చూపు అది? దీని గురించి సొలొమోను కూడా చెప్పాడు. అహంకార దృష్టి కళ్ళలాడు నాలుక అని చెప్పానని. ఏ దృష్టి? అహంకార దృష్టి అంటే ఎలా ఉంటుంది అది? అహంకార దృష్టి అని చెప్పానంటే, నా ప్రియ స్నేహితులరా, బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక్కొక్క దృష్టి గురించి చెప్పాలంటే తెల్లారొద్దు ఇక్కడే మనకి. అహంకారపు దృష్టి అని చెప్పానంటే, వాళ్ళు ఈ లోకములో ఉన్నదానిని బట్టి, ఈ లోకంలో ఇతరుల మనుషులకు లేని స్థితిని బట్టి చూసేటువంటి విధానం. అసలు వాడి కెపాసిటీ ఎంత? అసలు నేను చిటికెత్త లేచిపోతాడు. అసలు దాని కెపాసిటీ ఎంత? నా కాలి గోరంత లేదు, అది నా గురించి మాట్లాడుద్దా అంటే ఒక వ్యక్తిని చెప్పండి. ఇప్పుడు చూసేటువంటి విధానం ఏంటిది? ఇది అహంకారపు కళ్ళే. ఈ కళ్ళే, ఆ కళ్ళు అలాగే ఉంటాయి, దాని కలర్ మారవు, దాని డ్రెస్ కోడ్ మారదు, అది చూసేటువంటి విధానం మారదు. చూడండి, నవ్వినప్పుడు మిగతా శరీర భాగాలన్నీ కదులుతాయి, కానీ కళ్ళు కదులుతాయా? అవి గుడ్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, కానీ అవి వాటి యొక్క విధానాన్ని మార్చుకోవు. అహంకారపు దృష్టి అనేటువంటిది మనుషులు కలిగి ఉన్నారు ఈ రోజున. అహంకారపు దృష్టి అని చెప్పానంటే, ఉదాహరణకి ఒక చిన్న సేవకుడు ఉన్నాడు అనుకోండి. అంటే ఒక 8 మంది పెట్టుకొని సేవ చేస్తున్నాడు. అలాంటి సేవకుడిని కొంతమంది ఎలా చూస్తారని చెప్పానంటే, ఈడి సంఘం ఎంత? ఏంటిది అది? చెప్పాలా? ఈడెంత, ఈడి సంఘం ఎంత? ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవుని మందిరంలోకి వెళ్ళారంట. ఒకడు సుంకరి, ఒకడు పరిసయ్యుడు. సుంకరి ఎలా చూస్తున్నాడు?
ఏమా? అసలు వాడెక్కడా నేనెక్కడా? నక్కకి చెప్పండి అమ్మ, నమస్కారం మీకు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నట్లుగా ఇది సామెత కనుక. కాబట్టి నేను ఈ సుంకర్ లాంటి వాడిని కాదని చెప్పాలంటే అతని దృష్టిలో సుంకర్ ఎలాంటి వాడు ఇప్పుడు? ఏమా? అర్థం చేసుకోండి. ఇలాంటి అహంకారపు దృష్టి, ఇది ఆ యొక్క చూపులో అహంకారం ఉందని కనబడిద్దా బోర్డు పెట్టుకొని మనిషి చూస్తానే ఉంటాడు. ఏ కారంతో చూస్తాడో తెలియదు, మమకారంతో చూస్తాడో తెలియదు, ఉపకారంతో చూస్తాడో తెలియదు, అహంకారంతో చూస్తాడో తెలియదు అన్నమాట. మొత్తం మీద ఆ యొక్క కారం మాత్రం కనబడుతూ ఉంటుంది. కాబట్టి నా ప్రియ స్నేహితులు అర్థం చేసుకోండి, మనుషులు ఏం కలిగి ఉంటున్నారు? అహంకారపు దృష్టి. దీని ఇంకో పేరు, పర్యాయ పదం ఏంటని చెప్పానంటే గర్వపు దృష్టి. నాశనానికి ముందేమి నడుచును? గర్వం అహంకారం రెండు ఒకటే. అంచేత ఇక్కడ నాశనానికి ముందు గర్వం అనేది నడుస్తుంది. గర్విష్ఠుల గర్వమును అణచేటువంటి దేవుడు ఉన్నాడు ఒక ఆయన. ఇది మీకు అర్థం కావాలని చెప్పానంటే, నెబుకద్నెజరుకు దేవుడు ఈ లోకంలో ఒకప్పుడు సర్వాధికారం ఇచ్చాడు. ఎవరికి? అమ్మా వినండి వినండి. నెబుకద్నెజరుకి ఏమిచ్చాడు? సర్వాధికారం ఇచ్చాడు. సర్వాధికారం ఇచ్చినాక నెబుకద్నెజరుకి మించినటువంటి చక్రవర్తి లోకంలో ఇంకెవరూ లేరన్న తర్వాత అతను ఒక దినమున ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం ఏమైందని చెప్పానంటే, ఒక పెద్ద చెట్టును అతను చూస్తున్నాడు. ఒక పెద్ద చెట్టు కనబడుతుంది. అయితే ఆ యొక్క చెట్టు వైపు చూసి ఒక వ్యక్తి దాన్ని నరికివేయమని ఇంకో వ్యక్తి చెప్పాడు. నరికివేయగానే మొద్దు తీసేయొద్దు, మొద్దును అలా విడిచిపెట్టమన్నాడు. ఈ యొక్క దర్శనం చూసినప్పుడు అతనికి భయం కలిగింది. భయం కలిగినప్పుడు దానియేలు పిలిపించాడు. దానియేలు ప్రారంభంలో ఏమన్నాడంటే, రాజా ఇది తమరి శత్రువులు జరుగును గాక అన్నాడు. తమ విరోధులకు జరిగితే బాగుండు అన్నాడు. అప్పుడు నేనేం చెప్పాడని చెప్పానంటే, దాని యొక్క భావాన్ని చెప్పాడు. ఇప్పుడు దాని జోలికి పూర్తిగా వెళ్ళలేదు. కానీ నేను తర్వాత విషయం ఏంటంటే, 4వ అధ్యాయము దానియేలు గ్రంథం తీసారా? 4వ అధ్యాయము ఎక్కడి నుంచి అని చెప్పానంటే 28 నుంచి. పై చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరుకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఇప్పుడు రాజ్యం స్థిరపరచబడింది. భూలోక రాజ్యాల మీద విజయం వచ్చింది. వచ్చిన తర్వాత రాజనగరం మీద నుంచొని మరి ఆ యొక్క నగరం మొత్తాన్ని చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు మహా విశాలమైనటువంటి అందమైన అద్భుతమైనటువంటి నగరం అతని కళ్ళకు కనబడుతుంది. ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడు? నా బలాధికారము, నా ఘనత, నా గొప్పతనం అని చెప్పానని అతను మాట్లాడుకుంటున్నాడు. ఎవరితోటి? తన ప్రాణంతో లేకపోతే తన మనసుతో మాట్లాడుకుంటున్నాడు. ఈలోపు ఒక స్వరం వినపడింది. నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయేను అని చెప్పాడు. చాలే, ఇది మీకు తెలిసిన విషయం కాబట్టి సింపుల్గా చెప్పి నేను ముగించి దాటి వెళ్తాను. నెబుకద్నెజరు తనేమనుకుంటున్నాడు? ఇది నా ప్రభావము, నా బలాధికారము, నా ప్రభావము, నా ఘనత నాది అని చెప్పి అనుకుంటున్నాడు. ఇలాగ అనుకుంటున్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, మనుషులందరూ నా వశములో ఉన్నారు. చూడండి, మనిషి పట్ల దేవునికి గౌరవం ఉంది. దేవుడు బలవంతంగా నిన్ను మార్చడు. బలవంతంగా నీ చేత ఏ పనిని చేయించడు. ఎందుకంటే నీ పట్ల ఆయనకి మర్యాద ఉంది, గౌరవం ఉంది, ఘనత ఉంది. కాబట్టి
ఈ ఈ లోకంలో ఏ మనిషి నిన్ను గౌరవించడు. కొంతమంది గౌరవిస్తారు, కొంతమంది గౌరవించరు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు, భారతదేశ ప్రజలందరూ గౌరవిస్తారా? ఆ సీట్ను గౌరవిస్తారు, కానీ ఆయన పొగిడేవాళ్ళు ఉన్నారు, ఆయన తిట్టేవాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు అందరూ మరి మా ముఖ్యమంత్రి నంబర్ 1 అంటారా? అనరు. ఎందుకని? అదంతే. ఎందుకంటే ఇది మనుషులున్న లోకం కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏ మనిషి కూడా ఇంకొక మనిషిని మరి గౌరవించలేడు. నీ యొక్క గౌరవము నిన్ను సృష్టించిన దేవునికి తప్ప ఇంకెవరికి ఉండదు. అందుకే నీ పట్ల దేవునికి ఏముంది? దేవుని యొక్క గౌరవం ఎలా ఉంటుందని చెప్పానంటే, నీవు కలిగి ఉన్న దాన్ని బట్టి గౌరవం ఉండదు, నీవు ఉన్నటువంటి స్థాయిని బట్టి గౌరవం ఉండదు. తన పోలికలో ఉన్నావు గనుక నీ పట్ల ఆయనకి ఏముంటుంది? అది నీవు పేద కుటుంబం చెందినటువంటి వ్యక్తి అయినా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ రేంజ్లో ఉన్నా కూడా దేవునికి నీ పట్ల ఏముంది? గౌరవం ఉంది. అందుకే ఆయన బయట నుంచి తడుతున్నాడు. తలుపు తీస్తే లోపలికి వస్తానంటున్నాడు, కానీ తలుపులు పగలగొట్టుకుని వస్తానని చెప్పలేదు. మనుషులందరూ కూడా తన వశములో ఉన్నా కూడా బలవంతంగా వాళ్ళ చేత దేవుడు ఏది కూడా చేయించుడు. చేయించాల్సి వస్తే చేయగలడు ఆయన. అది చెప్పడానికి ఇప్పుడు నేను మీకు ఈ సంగతి జ్ఞాపకం చేశాను. చూడండి, మనస్సును లేకపోతే మెదడును, ఇప్పుడు చూడండి, మన దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఒక నెట్వర్క్ బాగాలేదనుకోండి, ఇంకో నెట్వర్క్ మారుతాం. లేకపోతే ఆ సిమ్ తీసి పడేసి ఇంకో సిమ్ పెట్టుకుంటాం అనమాట. ఏమా? ఒకటేమో గాలి సిమ్ ఒకటి, ఆలోచన సిమ్ ఒకటి. అర్థమైంది మీకు? ఆలోచన సిమ్ వేసుకోవాలంటే ఆలోచన పెట్టుకోవచ్చు, గాలిది పెట్టుకోండి గాలిది పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఐడియా, ఎయిర్టెల్. అర్థమైందా మీకు? అర్థం చేసుకోండి. తర్వాత నీ ఫోను నీ స్వాధీనంలో ఉన్నప్పుడు నువ్వు దాంట్లో ఏ సిమ్ అయినా వేసుకోవచ్చు, ఏ సిమ్ అయినా తీసేయచ్చు అన్నమాట. మనిషి యొక్క మనసు, హృదయం దేవుని చేతుల్లో ఉన్నాయి. దేవుడు అలా చేయగలడు. అంటే ఇప్పుడు జంతువు స్వభావాన్ని తీసి మానవ చిప్పును పెట్టగలడు. అర్థమవుతా మీకు? ఓ జంతువుకి ఏం చేయగలడు? ఏమా? జంతువుకున్న స్వభావం అనేటువంటి ఆ యొక్క మెమరీ, ఆ యొక్క చిప్పు తీసేసి మనిషిని పెట్టగలడు. మనిషికున్న స్వభావం అనే చిప్పు తీసేసి జంతువుని పెట్టగలడు. ఈ 2 సందర్భాలు జ్ఞాపకం చూడండి మీకు. ఒక రోజున ఒక ఆయన గాడిదనెక్కి వెళ్తున్నాడు. ఆ గాడిదనెక్కి ఎందుకు వెళ్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి. ఏం చూసి? అంటే ఆ యొక్క బాలాకు రాజు ఇంకా బంగారం ఇవ్వలేదు, ఇవ్వబోతున్న బంగారాన్ని కళ్ళల్లో కనపడుతుంది. నేత్రాచి చూడండి మీరు. ఈరోజు నేను చెప్పేదంతా కూడా దీనికి సంబంధించే ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. ఈ యొక్క బబులోను రాజు దేన్ని చూసి నాదనుకుంటున్నాడు? తన కళ్ళకు కనపడుతున్నటువంటి నగరం చూసి. బిలాము దేన్ని ఊహించుకుంటున్నాడు? ఇవ్వబోతున్న బంగారాన్ని చూసి. అయితే దేవుడు గాడిదలాగే ఉంది, దాని చిప్పు మార్చేసి మానవ స్వభావం చిప్పు పెట్టాడు. అంతకుముందు 2 సార్లు కొట్టాడు బిలాము. పాపమది ఏమనలా. ఈ లోపు చిప్ మారిపోయింది అన్నమాట. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే మారిపోయిందో వెంటనే బిలాము 3వసారి కొట్టాడు. అప్పుడేముంది? గాడిద ఏ స్వరంతో మాట్లాడింది? ఎలా మాట్లాడింది? మానవ స్వరంతో. ఆ గాడిద మీద కూర్చున్నటువంటి బుద్ధి లేని గాడిదకి బుద్ధి చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిద మీద కూర్చున్న గాడిదకి బుద్ధి చెప్పిందా లేదా? నీవేలా నన్ను కొట్టుచున్నావు అంది.
అసలు మరి భయం పుట్టి దిగి పరిగెత్తాల్సింది మనోడు, కానీ అతనికి భయం పట్టు వల్ల దెయ్యం పట్టింది కాబట్టి నా మాట వినపోతే నేను కొట్టినా అంటున్నాడు. ఈ మాట్లాడుతుంది ఏందనేటువంటి ఆలోచన కూడా లేదు. నా మాట వినపోతే నేను కొట్టాను అని చెప్పాను అంటున్నాడు. నీ ముమ్మారు నీవు నన్ను ఎలా కొట్టిదివి అని చెప్పానని. ఎలా మాట్లాడిందండి? మానవ స్వరంతో హీబ్రూ భాషలో ఎలా మాట్లాడింది అది. తర్వాత నెబుకద్నెజరు తెలుపుద్దాం. నెబుకద్నెజరు చూసి తన కంటికి కనబడిందంత ఏమనుకుంటున్నాడు? నాది అనుకుంటున్నాడు. నిజంగా తందేనది? తను ఏమనుకుంటున్నాడు? నా బలాధికారం అనుకుంటున్నాడు. దేవుడు నెబుకద్నెజరుని చంపదలుచుకోవాల. నెబుకద్నెజరుని ప్రేమించి అతను తన యొక్క రాజనగరం మీద ఇలాగున ఆలోచించుకుంటూ ఉంటుండగా మానవ స్వభావము అనేటువంటి ఆ చిప్పు తీసేసి గేదె స్వభావము అనే చిప్పును పెట్టేశాడు. అర్థమవుతుందా మీకు? మానవ స్వభావం అనేటువంటి దాన్ని తీసేసి గేదె స్వభావం అనేటువంటి దాన్ని పెట్టాడు అనుకుందాం. పెట్టినప్పుడు ఇక మేడ మీద నుంచి దిగి నేరుగా కుడి తొట్టు కాడికి వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు గేదెకి ఏ నీళ్లు కావాలి చెప్పండి? నమస్కారం మీకు. గేదెకి ఏ నీళ్లు కావాలి? కుడితి నీళ్లు కావాలి. కుడితి నీళ్లు తాగిన తర్వాత నేరుగా పార్కులోకి వెళ్ళి గడ్డి తింటున్నాడు. ఎవరు? దేవుడు నిన్ను బలవంతంగా మార్చాలనుకుంటే అలా మార్చగలడు, కానీ ఆయనని గౌరవిస్తాడు. ఆయన ఏ రూపంగా మార్చాలనుకుంటే ఆ రూపంగా మార్చేస్తాడు. తెల్లారేపాటికి నీ ఆకారము సమస్తం కూడా మార్చగలడు ఆయన. నీ స్వభావాన్ని, నీ రక్తం యొక్క ఆ యొక్క స్వభావాన్ని ఆయన మార్చగలుగుతాడు. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. మనిషి పట్ల దేవునికి గౌరవం ఉంది. నెబుకద్నెజరును ఎప్పుడైతే ఆయన గడ్డి తింటున్నాడో, ఎప్పుడైతే చేతులతో తోలుకోకుండా తలతోటి ఈగలు తోలుకుంటున్నాడో, ఈ పరిస్థితి అంతా కూడా మారిపోయింది. జనులు అతనిని కర్రలు తీసుకొని ఊరు బయటికి తోలేశారు. ఎందుకు? రాజగృహంలో ఉండాల్సింది రాజా బర్రె? రాజు కదా. ఇప్పుడు ఈయన ఎలా మారిపోయాడు? ఆకారమేమో మనిషిదే, స్వభావము పశువు స్వభావం వచ్చింది. 7 కాలముల పాటు అతనిని తరిమేశారట. అతను వెళ్ళి అడవిలో జంతువుల మధ్య నివాసం చేశాడు. ఎన్ని సంవత్సరాలు? అతని జుట్టంట పక్షిరాజు రెక్కల ఏకల వలె అయిపోయినాయి అంట. అంటే అట్ల గట్టి రొట్లు గట్టి. అంతకుముందు రాజు జుట్టు ఎలా ఉంటుంది? ఏమా తైలాలు పెట్టి, నూనెలు పెట్టి, మద్దలను చేసి, మసాజులు చేసి రకరకాలుగా ఉంటుంది కదా. 7 సంవత్సరాల పాటు ఆ యొక్క తల మీద సొక్క నీళ్లు పోసిన వాళ్ళు లేరు, దువ్విని పెట్టి దువ్వినోళ్ళు లేరు. ఎందుకని చెప్పండి? ఎవరి దగ్గరికి పోయినా కానీ గేదె పొడుచున్నట్టు పొడుతున్నాడు మనుషుల్ని. అందుకని తోలేశారన్నమాట. మీరు మనుషుల మధ్యలో ఉండడానికి వీల్లేదు. అతను అడవిలోకి వెళ్ళి అడవి దున్నపోతు వలే ఆడే తింటున్నాడు, ఆడే పోసుకుంటున్నాడు, ఆడే అతను రెట్ట కూడా అన్నీ అంతే. ఇక కడిగేవాళ్ళు లేడు, ఎవరు లేరు. అతని యొక్క స్వభావం 7 సంవత్సరాల పాటు తన యొక్క చేతులు, కాళ్ళు, వేళ్ల యొక్క గోళ్ళు పక్షిరాజు గోళ్ల వలె మారిపోయినాయి. ఆకారం, ఆ జుట్టు, ఆ వెంట్రుకలు, ఆ గడ్డం అంతా కూడా మరి పక్షి ఈకల వలె మారిపోయినాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను అనుకుంటున్నాను దేవుడు నెబుకద్నెజరుకి ఆ స్వభావాన్ని దయచేసి తన చుట్టూ తన కంచి వేశాడు. ఎందుకంటే పులులు వచ్చి చంపి తినేయకుండా, సింహాలు వచ్చి అతని మీద దాడి చేయకుండా, ఎలుగుబంట్లు వచ్చి వాటిని హింసించకుండా నెబుకద్నెజరు చుట్టూ దేవుడు కాపుదల పెట్టాడు. ఎందుకంటే నెబుకద్నెజరు ద్వారా దేవుడు తన సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వటానికి దేవుడు ఆ స్థితిలోనికి నెబుకద్నెజరును మార్చాడు. ఈ సంగతులన్నీ కూడా అతను స్వయంగా చెప్తున్నటువంటి మాటలు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈలోపు ఏం జరిగింది తెలుసమ్మా? 7 సంవత్సరాల పాటు ఆ రాజ్యంలో ఇంకొక రాజును కూడా నియమించలా. అధిపతులు, ప్రధానాధికారులు, శతాధిపతులు అందరూ కూడా చెప్పానంటే యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. మన రాష్ట్రంలో ఒకప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఏదో
పని మీద అమెరికా వెళ్ళాడు. ఆడికెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉన్నాడు. ఆయన వచ్చేలేకే ఈ సీటు మీద ఇంకోరు కూర్చున్నారు. మీకు తెలుసా? ఎవరన్నా తెలుసా తెలీదా? ఏమా? మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేస్తూ తన అనారోగ్యం విషయంలోనో ఏదో ఒక విషయంలో అమెరికా వెళ్ళాడు. అమెరికాలో కొద్ది రోజులు ఉన్నాడు. ఆయన వచ్చలే ఇక్కడ ముఖ్యమంత్రి సీట్లో ఇంకొక ఆయన కూర్చున్నాడు. అంటే సీటు ఖాళీగా ఉంటే ఉంచుతారేంటి? నెబుకద్నెజరు కోసం సీటు 7 సంవత్సరాల పాటు దేవుడు కాపాడాడు. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెబుకద్నెజరు దేవుడు ఎంతగా ప్రేమించాడు అర్థం చేసుకోండి. తనను చంపగలడు, జంతువులకు అప్పగించగలడు, మనుషులు కూడా తనకు చంపేదనేటువంటి ఆలోచన రానివ్వకుండా 7 ఏళ్ల పాటు ఆ దేశాన్ని కాపాడాడు ఆయన. ఇప్పుడు తర్వాత ఆయనకి ఏం జరిగిందని చెప్పానంటే, నా ప్రియ స్నేహితులు ఇప్పుడు చూడండి, అక్కడ ఎక్కడ నుంచి చదువుతారంటే అమ్మా చదవండి. ఆ కాలము గడిచిన పిమ్మట అమ్మా నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమన్నాడంటే, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఇప్పుడు నెబుకద్నెజరును నేను చెప్తున్నా, వినండి ప్రజలారా, వినండి. నాకు మరలా మానవ బుద్ధి వచ్చింది. అంతకుముందు పశు బుద్ధి కలిగి 7 సంవత్సరాలు బతికాను నేను. నాకు ఇప్పుడు ఏమొచ్చింది? మళ్ళీ మానవ బుద్ధి వచ్చింది. ఇప్పుడు నా యొక్క కళ్ళు తెరిచి రాజు నగరనగా చూడటం. ఇప్పుడు చెప్పండి, ఆకాశం ఇవ్వండి అంటే దేవుని వైపు నా కన్నులు ఎత్తుతున్నాను. ఇప్పుడు నేను ఎత్తి చిరంజీవియో సర్వోన్నతుడునగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచితిని. అంతకుముందు ఏమో, అంతకుముందేమో నాది 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 నాది. ఇప్పుడేమో దేవా ఇదంతా నీది నీది నీది, నీకు స్తోత్రం, నీవు ఇచ్చావు నీకు స్తోత్రం, నీవు సమకూర్చావు నీకు స్తోత్రం, నీవు జరిగించావు నీకు స్తోత్రం. ఇలాగున మార్చి చూడండి, నీ చిప్పును మార్చి చెప్పించగలడు ఆయన. కానీ అది ఆయన క్రమం కాదు, ఆయన పద్ధతి కాదు అది. నీ జీవితాన్ని ఏమైనా చేయగలడు ఆయన. ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు, బూదిగంతములకు యుద్ధములు మాన్పువాడు, పల్లెమును తెగ నరుకువాడు ఆయనే. నీ జీవితంలో సమస్తమును జరిగించువాడు ఆయనే. అంచేత ఈ రోజున మనం ధ్యానిస్తున్న ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఎవరంట చిరంజీవి? చిరంజీవి అనే పేరు చాలా మందికి ఉండే. చిరంజీవి అంటే అర్థం ఏంటి? మరణం లేనివాడని, చిరకాలము. ఈ పేరు క్రైస్తవులు పెట్టుకోరు. ఎందుకనే మరి? ఎందుకంటే క్రైస్తవులు పెట్టుకుంటే ఏమంటారు వీళ్ళని? అరే సినిమా యాక్టర్ పేరు పెట్టుకున్నారని చెప్పారు. అది ఇది సినిమా యాక్టర్ పేరు అయితే చెప్పండి. నమస్కారం మీకు. సినిమా యాక్టర్ పేరు ఇదే, దేవుని పేరు ఉండేది. అంటే ఆయన యొక్క స్వభావానికి ఉన్నటువంటి పేరు ఇది. ఆయన చిరకాలము జీవించేవాడు కాబట్టి పెళ్లి కార్డులు కూడా ఏమని పెడతారు? ఏమో చిరంజీవి అని చెప్పానంటే మనిషి కోరికండి. కొంతకాలం ఉండాలని అంటే కొంతకాలం ఉండి పోవాలని కోరుకోవట్లే మనం. ఏ జీవి? ఇప్పుడు నా పెళ్లి కార్డు ఉందనుకోండి, నా పెళ్ళప్పుడు కార్డులు లేవు, లేపిసలా వేస్తే నా పెళ్లి కార్డు ఎలా ఉంటుంది? చిరంజీవి అభిషేకం అని చెప్పాను అన్నమాట. తర్వాత వరంకి ఎలా ఉంటుంది? చి లా సౌ వరమ్మ అని ఉంటుంది. చేలా సౌ అంటే నెల్లూరులో ఒక చోట ఒక ఆయనకి అధ్యక్ష పదవి ఇచ్చారంట. అధ్యక్ష పదవి అని చెప్పారంటే ఇక్కడ నుంచొని అంత కార్యక్రమం నడిపించడం. నడిపిస్తే పాంప్లెట్ మీద పాస్టర్ గారి పేరు ఎలా ఉంటుంది?
రెవరెండ్ డాక్టర్ పలానా పాస్టర్ గారు చెప్పి ఉంటుంది. దానికి షార్ట్ కట్ ఏం పెడతారంటే రెవా డా అని పెడతారన్నమాట. రెవా అని పెడతారు, డా అన్నమాట. ఇప్పుడు ఈ కొత్త అధ్యక్షుడికి ఎలా ఉందని చెప్పానంటే, వేదిక మీదకి ఎక్కి మరి ఇప్పుడు మన విజయబాబుని పిలవాలంటే రెవడా విజయబాబు గారు వేదిక మీదకి వస్తారని చెప్పాను. ఎవరు చెప్పండి, నమస్కారం మీకు. రెవడా విజయబాబు గారు వేదిక మీదకి వస్తారు, రెవడా బెంజమిన్ గారు వేదిక మీదకి వస్తారు. అలాగే పిలిచేది. ఇప్పుడు చెప్పండి, చేలాసో వరం అంటే అది హిందీ భాషలో ఉంటుంది కలిపేస్తే. ఏమా చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి. అమ్మా చిరంజీవి చెప్పండి, లక్ష్మి, సౌభాగ్యవతి అని అంటారు అన్నమాట. అంటే ఇప్పుడు అందరు చిరకాలం జీవించాలని. సరే, దేవుని చిత్తం అయితే జీవించుదురుగాక అక్కడ పరలోకంలో, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఇక్కడ అంటున్నాడు, చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును, నా ఘనతయు, నా తెరస్సును నాకు కలిగెను. నా మంత్రులను, నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనతను తిని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సర్వాన్ని పోగొట్టి పశువులాగా మార్చిన దేవుడు వదిలిపెట్టాడా? అయితే ఈ యొక్క పశువులాగా ఉన్నంత కాలం నెబుకద్నెజరు పశువులాగానే బ్రతికాడు. దేవుడు మరలా అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు సర్వోన్నతుడని గుర్తించాడు. నేను దేవుని కృప వలన బ్రతుకుతున్నానని గుర్తించాడు. అయితే ఆయన స్తుతించుచు ఇంకా చెప్పినటువంటి మాట ఏం చెప్పానంటే, ఆయన అంటున్నాడు, నా మంత్రులు, నా అధిపతులు నా యొద్దకు ఆలోచన చేయవచ్చిరి. వాళ్ళే వచ్చారు, మరలా దేవుడు రప్పించాడు. ఇప్పుడున్న మంత్రులు, ఇప్పుడున్నటువంటి నాయకులు అయితే ఏమంటారమ్మా? ఏమంటారు? 7 సంవత్సరాలు రాష్ట్రం ఏడు మీద పట్టుకున్నావు నువ్వు, కళ్ళున్నాయా, మనిషివా నువ్వు, 7 సంవత్సరాలు ఏమైపోయావు నువ్వు అని చెప్పాను అనరా? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంట, మళ్ళీ నా మంత్రులు, నా క్రింది అధిపతులు నా యొద్ద ఆలోచన చేయ ఈయన వెళ్ళలేదంట, వచ్చారు. నా ప్రభావము, నా ఘనత నాకు మరలా వచ్చింది, దేవుడే ఇచ్చాడు అంటున్నాడు ఆయన. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనతను తిని, ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములు ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు చెప్పే ఇప్పుడు ఇదంతా కూడా సొలొమోను ఏం గ్రహించాడు? గర్వముతో నటించువారు ఎవరంట వాళ్ళు? చెప్పాలా? గర్వముతో నటించువారు. ఇది నాది, నా ఇష్టం, ఈ ఊరు మీద పెత్తనం నాది, ఈ రాష్ట్రం మీద పెత్తనం నాది, నియోజకవర్గం మీద పెత్తనం నాది, లేకపోతే ఈ దేశం మీద పెత్తనం నాది, నా ఇష్టం అని గర్వంతో విర్రవీగేటువంటి వ్యక్తులకు గడ్డిని తినిపించే దేవుడు ఉన్నాడు. ఆయనకు భూలోక న్యాయాధిపతి అనే పేరు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు చెప్పకూడదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన భూలోక న్యాయాధిపతి. భూలోక న్యాయాధిపతి. ప్రతి వారి మధ్యలో ఆయన న్యాయం తీర్చడానికి ఆయన ఆహ్వానిస్తే ఆయన వచ్చే దేవుడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, గర్వముతో నటించు వారిని ఆయన ఏం చేస్తాడు? అనపశక్తుడని ఆయన స్తుతించుచు కొనియాడుచున్నానంటే ఇప్పుడు అర్థం ఏంటి?
నెబుకద్నెజరు ఏం చెప్తున్నాడు అంటే, నా గర్వాన్ని దేవుడు అణిచి 7 సంవత్సరాలు గట్టి తినిపించాడు నాకు అని చెప్పనని దేవుని యొక్క సర్వోన్నతమైన స్థితిని గుర్తించేటట్లుగా దేవుడు సహాయము చేశాడు. దాన్ని బట్టి నెబుకద్నెజరు ద్వారా ప్రపంచం అంతటికి ఆ రోజున సందేశం ఇచ్చాడు. ఏమని? ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సజీవుడు, ఆయనే సమస్తమునకును ఆధారభూతుడని చెప్పనని. అందుకోసం ఈ రోజున మనుషులు అహంకార దృష్టి కలిగి ఉన్నారు. అహంకార దృష్టి అంటే ఇతరులను అసలు చూసే విధానంలో వేరే విధంగా చూడడం అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైనది ఏ దృష్టి అది? అహంకార దృష్టి. తర్వాత మరి చాలా విషయాల్లో 2 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. పరమగీతాలు 1వ అధ్యాయము 6వ వచనం. పరమగీతాలు 1వ అధ్యాయము, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చాలమ్మా. ఏం చూపులు అంటాయి? అమ్మ ఎర్రటోళ్ళరా, నల్లటి వాళ్ళని చిన్న చూపు చూడబాగండమ్మా, మీకు నమస్కారం చేస్తా. ఏ చూపు అంటే అది? చిన్న చూపు. అంటే దేన్ని బట్టి? అక్కడ మరి ఫిజికల్ ఉన్నటువంటి ఆ యొక్క అట్మాస్ఫియర్ కనపడుతుంది అనమాట. అంటే భౌతిక స్థితి అనమాట అది. నల్లని దాననని చిన్న చూపులు. నల్లని దాననని అంటే చూపుల సైజులు కూడా ఉన్నాయన్నమాట. గుడ్లయ్యే కానీ చూడండి ఎలా ఉంటాయంట, చిన్న చూపులట. ఇక్కడ నల్లని వాళ్ళ విషయంలోనే కాదు, ఇప్పుడు జాతి అహంకార హత్యలు భూమి జరుగుతున్నాయి. దేని చేత? తక్కువ జాతి వారని చిన్న చూపు చూడడం, నల్లని వారని చిన్న చూపు చూడడం, మరి వారు బట్టలు సరిగా కట్టుకోరని చిన్న చూపులు చూడడం. ఇవన్నీ కూడా మనుషుల్లో ఇప్పుడున్న సమాజంలో మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. యేసయ్య లోకాన్ని చూశాడు. ఆయన చూపు కనికరము కలిగిన చూపు. ఆయన దారి తొలగినటువంటి గొర్రెలను కనికరముతో చూశాడు ఆయన. ఆ చూపు ఎంతో విలువైనటువంటిది నా ప్రియ స్నేహితులారా. ఇదే మాట మరొక సందర్భంలో రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ మాట. అక్కడ సంఘంలో కూడా ఈ చూపులు వచ్చినాయి అంట. చూడండి అమ్మ చూపులు, అమ్మ కళ్ళు తెరిచి చూడండి తల్లులారా. ఆ దినములలో శిష్యుల సంఖ్య అంటే సంఘము విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగు సాగిరి. అంటే ఏ చూపు అంట? అంటే ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తికి వెళ్ళి చూస్తున్నప్పుడు ఎలా చూస్తున్నాడో నీ గనక కొద్దో గొప్ప జ్ఞానం ఉంటే ఆ చూపును మీరు చెప్పగలరు. అర్థమవుతుందా మీకు? ఆ చూపును ఏం చేయగలరు మీరు? అర్థమవుతుంది మీకు? సరే, నల్ల కళ్ళోడు పెట్టుకుంటే ఏం చెప్పలేము అనుకోండి. ఆ చూపును ఏం చేయగలరు మీరు? చెప్పగలరు. ఏంది అట్లా చూస్తుంది ఆ మనిషి, ఎట్ట కనబడుతున్నామేంది అనుకుంటారు. ఆ వ్యక్తి ఏమి మాట్లాడకుండా చూస్తుంటే ఏమనుకుంటాం మనం? ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేదు, మాట్లాడకుండానే చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఆ చూపును బట్టి మన రెస్పాండ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇలాంటిది ఎప్పుడు జరిగింది మీ జీవితంలో? ఖచ్చితంగా జరిగిద్ది. కాదేంటంటే ఇక్కడ ఏంటంటే మౌనం కూర్చుంటే, బొడ్డు రాయాలు కూర్చుంటే కాసేపు ఉంటే ఆమెనంటాడు వెళ్ళిపోతాం అని చెప్పాను అనమాట. అర్థం చేసుకోండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక మాట అన్నా మీరు అర్థం చేసుకోకపోతే ఈరోజు ఆదివారం ఆరాధనకు వచ్చి వేస్ట్. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, దేవుడు మన విషయంలో ఆయన ఏమని ఆలోచిస్తున్నాడని చెప్పానంటే, మొదటిగా మనము చూస్తే అహంకార దృష్టి ఒకటి కనిపిస్తుంది. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. రెండోది చిన్న చూపు. అంటే ధనవంతులైనటువంటి వారు పేదవాళ్ళని చూసే చూపు అన్నమాట అది. లేకపోతే అందంగా ఉండేటువంటి వాళ్ళు అందవిహీనులను చూసేటువంటి చూపు. జుట్టు పొడుక్కున్నటువంటి వాళ్ళు జుట్టు కొరుసుకున్నటువంటి వాళ్ళని చూసే చూపు.
అంతే కదా? తప్పేమని చెప్పాను నేను? అదన్నమాట. అంటే చిన్న చూపు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సన్నగా నాచుకుండేటువంటి వాళ్ళు లావుగా గుమ్మడికాయలో ఉండే వాళ్ళని చూసే చూపు అన్నమాట. ఇప్పుడు దేహాన్ని దేవుడు నిర్మాణం చేశాడు. ఎవరు ఎలా ఉన్నా కూడా ఎవరు అందం వాళ్ళకు ఉంది. అందరూ అందంగానే ఉంటారు. అది దేవుడు కావాలని వాళ్ళని ఆ రీతిగా డిజైన్ చేశాడు. దేవుడు వాళ్ళని చూసి మురిసిపోతుంటే, అందుకే లోకంలో సామెత ఉంది, కాకి బిడ్డ చెప్పండి. అయితే ఆత్మీయ జీవితంలో మనం అందరం దేవుని పిల్లలమైతే, లోకములో ఉన్నటువంటి వారు నిన్ను ఏ చూపుతో చూసినా కానీ యేసయ్యకు నువ్వు ముద్దు. యేసయ్య నిన్ను ఎత్తుకుంటాడు. యేసయ్య నిన్ను ఆదరిస్తాడు. ఎందుకంటే నీవు ఏ రంగులో ఉన్నా, ఏ లెవెల్లో ఉన్నా సరే, నీ పోలిక ఎవరిది? ఆయన పోలిక. నిన్ను నిర్మించింది ఎవరు? దావీదు అంటున్నాడు, దేవా, తల్లి గర్భములో నా పిండం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అప్పటి నుంచి దేవుడు చూస్తున్నాడు. మన శరీరానికి అవయవ నిర్మాణం చేసిన వాడు దేవుడు. ఆయన దాన్ని ప్రేమతో చేశాడు. కాకపోతే మనం కూడా ఏం చేద్దాం చెప్పానంటే, మనం చూసి మనం ఎప్పుడు సంతోషపడడం అర్థం కాదు నుంచొని, ఎప్పుడు ఇంకోళ్ళని చూస్తున్నాం మనం. నా జుట్టు ఎంతే ఉంది, ఎప్పుడు పెరిగిద్దో ఏమో, అయిపోసి ఉన్నవి కూడా కొట్టుకుంటారు లాస్ట్కి. అదే జరుగుతుంది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, చిన్న చూపు అనేటువంటిది ఒక మనిషి తను కలిగి ఉన్న దాన్ని బట్టి, అవతలికి లేని దాన్ని బట్టి చూసేటువంటి చూపు. తర్వాత ఇంకో చూపు గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. నా ప్రియ స్నేహితులారా, చాలా ఉన్నాయి కానీ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. దీనికి సంబంధించి యెషయా గ్రంథం 3:16, యెషయా గ్రంథం 3:16లో అక్కడ సియోను కుమార్తెల గురించి వ్రాయబడి ఉంది. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు. చాలే ఇంకొద్దులే, అవన్నీ మనం ఆడ ఇబ్బంది పడదాం. ఏ చూపులు అంటామా? ఓర చూపులు అంటే, ఓర చూపులు అని చెప్పానంటే నిజం చెప్పాలనుకుంటున్నాను. వాస్తవానికి నాకు తెలియదు, స్త్రీలుగా మీకు తెలిసి ఉండొచ్చు వాటి గురించి. ఏం చూపులు? ఓర చూపులు అని చెప్పానంటే ఏమో, అంటే ఇతరులను చూసి, లేకపోతే నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టుగా చూపించడమో, లేకపోతే ఏదో నాకు తెలియదు. కానీ దాని విషయం, ఎందుకంటే అది సియోను కుమార్తెలు అని చెప్పనుంది, అక్కడ మెడలు చాచారని చెప్పనుంది. తర్వాత వాళ్ళ ఆభరణాల గురించి అని చెప్పనుంది. ఆ మెడల కొరసగాను ఏమా మెడలు చాచి ఓర చూపులు చూస్తూ కులుకుతో నడుస్తున్నారంట. మరి ఎందుకో అంటే నాకు కూడా గుర్తొచ్చింది. ఇప్పుడు ఇది ర్యాంప్ మీద నడుస్తారు కదా, దాన్ని ఏమంటారమ్మా? ఆ ప్రోగ్రామ్ ఏమంటారు? ఫ్యాషన్ షో. అదేదన్నమాట. ఫ్యాషన్ షోలో అదే కదమ్మా, ఫ్యాషన్ షోలో ఒక్కొక్క అమ్మాయి డ్రెస్సులు వేసుకొని, మరి అది సేమ్ ఈ సరిపోయింది వాక్య కులుకుతో నడుస్తూ ఉంటుంది అటు ఇటు అనమాట. అంటే డ్రెస్సులు చూపించడానికి అనమాట. ఫ్యాషన్ షోలో చూపిస్తారనమాట. అంటే నన్ను చూడు, నా అందం చూడు అన్నట్లుగా వాళ్ళు దాన్ని చేస్తుంటారు. కాబట్టి మనుషులు నిజ జీవితంలో కూడా ఇలాంటి చూపులు కలిగి ఉంటారు. దాని వలన ఏదో ఒక రోజు వాళ్ళు ప్రమాదంలో చిక్కుకుంటారు. దీని గురించి ఎక్కువ చెప్పడానికి మరి నాకు ఇష్టం లేదు కనుక చెప్పట్లేదు. దానివల్లనే వాళ్ళు ఎక్కువ ప్రమాదంలోకి వెళతారు. ఎందుకని చెప్పానంటే, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి ఉంటుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని చెప్పానని సొలొమోను గారు వ్రాసాడు. ఎందుకంటే ఆయన చాలామంది స్త్రీలను చూశాడు కాబట్టి. మరి అందంతో ఆయన చాలామంది మోసం చేశారు, ఏమో సౌందర్యంతో ఆయన చాలామంది మోసం చేశారు. లాస్ట్కి ఏమన్నాడు? వ్యర్థం 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 అని చెప్పుకొచ్చాడు. ఎందుకని? ఏమా అన్ని చూసి అనుభవించాడు ఆయన. అనుభవించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది?
భూమి మీద మనిషి జీవితమే వ్యర్థం అని చెప్పానంటే అసలు దేవుడు వ్యర్థంగా ఇచ్చాడు జీవితాన్ని. నువ్వు జీవించే విధానం సరిలేకపోతే వ్యర్థంగా అది అర్థవంతంగా ఎందుకు ఉంటుంది? కాబట్టి నా ప్రియ స్నేహితులు అర్థం చేసుకోండి, ఈ యొక్క మాటలు మనం ధ్యానించినట్లయితే ఒకటేంటిది? అహంకార దృష్టి, అహంకారపు చూపు. రెండోది చిన్న చూపు. మూడోది ఓర చూపు. ఇంకో చూపు గురించి చెప్తా చూడండి నా ప్రియ స్నేహితులరా. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో 3వ వచనం. అక్కడే ఆ కాలమున సియోనులో నుండి ఒక్క నిమిషం ఆగమ్మా, అది కాదట్లుంది. ఓకే, సారీ, అది తర్వాత చెప్తాను. నా జ్ఞాపకం నుంచి మిస్ అయిపోయింది. మరొక దాని గురించి చెప్తాను చూడండి నా ప్రియ స్నేహితులు. గమనించండి, పేతురు రాసిన పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 2:14. అక్కడ కొన్ని కన్నుల గురించి వ్రాయబడింది అమ్మా. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలవారు. చాలు, అక్కడ ఏం కళ్ళు అండి ఇవి? అంటే ప్రార్థనకు వచ్చినా, ప్రభు సన్నిధిలో ఉన్నా, ప్రభువుని సేవిస్తున్నా, దేవుని మార్గంలో ఉన్నా ఏం మానలేని కన్నులు? పాపము మానలేని కన్నులు. ఇవి మనుషుల యొక్క జీవితాలను అంధకారమయములోకి ఈడ్చుకొని వెళతాయి. ఈ యొక్క పాపము మానలేనటువంటి కన్నులు మనుషుల జీవితాలను శాసిస్తూ ఉన్నాయి. ఈ యొక్క పాపం అనేటువంటిది ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆ సందర్భంలోకి వెళ్ళినప్పుడు, ఆ వాతావరణంలోకి వెళ్ళినప్పుడు, ఆ మనుషులను చూసినప్పుడు ఏం కన్నులవి? మనుషులు మారారు కానీ కన్నులు మాత్రం మారలేదు. చివరిగా నా ప్రియ స్నేహితులారా, ఈ మాట మీరు మాకు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారు స్వయంగా ఒక విషయం గురించి మాట్లాడాడు. ఏంటి ఆ మాట అని చెప్పానంటే, మత్తయి సువార్త, రండి త్వరగా రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయటబడు కంటే నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అని వ్రాయబడింది ఇక్కడ. ఏ చూపు అంటాం ఇది? ఏమా, నేను ఈ కన్ను గురించి మాట్లాడినప్పుడు లోపలికి వెళ్ళి ఒక మనిషిని అపవిత్రపరిచేటువంటి ద్వారమే దేహానికి కన్నే. ఆడేమన్నాడు అక్కడ? చూస్తే ఏం జరిగిందంట? ఇప్పుడు సమాజంలో ఏ తప్పు ఏమా చేస్తే ఆ చేసిన అందరికీ చెప్పండి, నమస్కారం, మీకు తెలిస్తే తప్పు, అది తెలియకున్నంతకాలం తప్పే ఉండదు. ఎప్పుడు తప్పు? యేసయ్య అన్నాడు, వ్యభిచరించవద్దని ధర్మశాస్త్రం చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను నూతన నిబంధన సంఘానికి నేను మీతో చెప్పుచున్నదేమనగా, ఒక స్త్రీని ఒక పురుషుడు మోహపు చూపుతో చూస్తే అప్పుడే అతని హృదయముల కార్యము జరిగింది అన్నాడు దేవుడు. దీన్ని బట్టి నరకానికి వెళ్తారు వారు, పాస్టర్ అయినా లేకపోతే ఇంకోడైనా ఎవడైనా సరే. తీర్పు విషయానికి వచ్చేసరికి ఎవరు కూడా మినహాయింపు లేదు. భక్తులు అందుకే యోబు తన జీవితంలో ఒక నిబంధన చేసుకున్నాడంటండి. ఏంటా నిబంధన? తన కన్నులతో నిబంధన తీసుకున్నాడు. ఏంటా నిబంధన?
నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. కన్యకుడిని నేను ఎలా చూస్తాను అలాగూ చేసిన ఎడల పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి నిబంధన మన కన్నులతో మనమందరము కలిగి ఉందుము గాక. నేను చెప్పింది అందరికీ అర్థం కాల. ఇటువంటి నిబంధన మనమందరము మన కన్నులతో దేవుని సన్నిధిలో కలిగి ఉందుము గాక. లేకపోతే పరలోకానికి వెళ్ళాం అంతే. ఇక నువ్వేం చేయాల్సిన పనిలే. నీ కన్ను పరిశుద్ధమైనదిగా లేకపోతే ఆ కన్ను ద్వారా నీ ఊహలో నీ హృదయంలో అప్పుడే వ్యభిచారం జరిగింది అన్నాడు దేవుడు. ఈ మాట ఆలోచిస్తున్నప్పుడు నేను మీకు చెప్పగలను, ఒక వ్యక్తి నీ వైపు చూస్తున్నప్పుడు అతను ఎలాంటి ఉద్దేశంతో చూస్తున్నాడో మీరు చెప్పగలరు. ముఖ్యంగా స్త్రీలు చెప్పగలరు. అవునా కాదా చెప్పండి. చెప్పాలి మీరు. మీకు తెలుసు అది. సహజంగా మీరు మామూలు జ్ఞానం ఉన్నా సరే ఒక మనిషి మీ వైపు చూసేటప్పుడు అతని యొక్క చూపు ఏ విధమైన చూపో మీరు ఖచ్చితంగా గుర్తుపట్టగలరు. ఆటోమేటిక్గా అది మీకు తెలిసిపోతుంది. అది పిల్లలైనా పెద్దోళ్ళైనా. అందుకే అంటారు ఏంట్రా చూపు అంటారు. వెంటనే నీలోంచి ప్రశ్న మొదలవుద్ది. అంటే గుడ్లు అయ్యానమ్మా, 2 గుడ్లే. నేను చెబుతున్న కోడిగుడ్ల గురించి కాదు, నీ కనుగుడ్ల గురించి చెప్తున్నా నేను. కానీ అది ఎన్ని రకాలుగా చూస్తుందో చూడండి మీరు. ఎన్ని రకాలుగా అది ప్రవర్తిస్తుందో చూడండి. దేవుడు చెప్తున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట, ఒక స్త్రీని మోహపు చూపుతో, అంటే చూపులో అహంకారం ఉంది, చిన్న చూపు ఉంది, ఓర చూపు ఉంది, ఏమా పాపపు చూపు ఉంది. చెప్పండి. మోహపు చూపు ఉంది. ఇందాక మిస్ అయింది ఏందని చెప్పండి, రెఫరెన్స్ కనపడలేదు కాబట్టి నేను ఐటెం చెప్పాలి మీకు. ఐటెం చెప్పానంటే పోకిరి చూపు. ఏంటిది? పోకిరి చూపు. చాలామందికి అదే కావాలన్నమాట. అది మనకు ఆటోల మీద కనపడుతూ ఉంటుంది. ముందు పక్కేమో పాస్టర్ గారిని అడిగి ఏం పేరు రాయించమంటే ఏం చెప్పానని యెహోవా నా కాపురని రాపిస్తారు. వెనకమాల నాకు వదిలేయమంటారు. వెనకమాల పోకిరి అని రాస్తారు. ముందేమో యెహోవా నా కాపురి, వెనకమాలేమో పోకిరి, ఇంకా అతడు ఏమో ఎత్తడు, అతన్ని వేసుకోండి. ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ నా ప్రియ మిత్రులారా, ఎందుకు ఈ విషయం నేను మీతో మాట్లాడుతున్నానంటే 7 చూపుల గురించి చెప్పాలనుకున్నాను ఈరోజు నేను. ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి? ఏమో 6 అయిపోయినాయి కదా. అంటే దానికి రెఫరెన్స్ ఇవ్వలేదు నేను, అందుకని దాన్ని మిస్ చేశాను. కానీ విషయం చెప్పాను కాబట్టి తర్వాత ఆయన చూసుకోవచ్చు అది. ఇప్పుడు చెప్పండి. ఒకటి అహంకారం చూపు, చిన్న చూపు, ఓరు చూపు, పాపపు చూపు, ఏమా మోహపు చూపు, పోకిరు చూపు. 7వది విషపు చూపు. ఏంటిది? సమూయేలు మొదటి గ్రంథం 18. సమూయేలు మొదటి గ్రంథం 18 ఎన్నో వచ్చిన అది 9 చదవమ్మా. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలుపుని. ఏ చూపు? మనకు తెలిసి విషము తేలుకి తోకలో ఉంటుంది. అమ్మో ధరమిటోళ్ళు, మనకు తెలిసి విషము తేలిక ఎక్కడ ఉంటుంది? తోకలో ఉంటుంది. పాముకి ఏమా? పాముకి తలలో ఉంటుంది. మనిషికి ఒళ్ళంతా అంటారు. ఒళ్ళంతా పక్కన పెట్టండి. మీరు చెప్పింది కరెక్టే, ఒళ్ళంతా ఉంటుంది. ఒళ్ళంతా ఎలా అయిందో చెప్తా, అది నేను ఇప్పుడు విషయం అన్నమాట. దేహానికి దీపం, అది విషమైతే మరంతే. అది విషమైతే ఇక నీ ఒళ్ళంతా ఏమైపోయినట్టు?
నరాలు, రక్తము, కాలేయము, లివర్ ఇవన్నీ కూడా ఏమైపోయినట్టు? విషపూరితమైపోయినట్లే. అందుకే కలునకు నిలువెల్లా విషము గదరా సుమతి అని చెప్పానని శతకాలు రాశారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానని చెప్పానంటే, నాట నుండి సౌలు దావీదు మీద ఏం పెట్టాడు? విషపు చూపు అని చెప్పానంటే, విషపు చూపు యొక్క ఆ స్వభావం ఎలా ఉంటుంది తెలుసమ్మా? ఏమా? కాటేయాలి, చంపాలి, కాటేయాలి, చంపాలి, కాటేయాలి, చంపాలి, వాడు చావాలి, వాడు చావాలి, వాడు చావాలి, వాడు చావాలి, చంపాలి, చావాలి, చంపాలి, చావాలి. ఇదేనన్నమాట. ఎవరి మీదైనా ఒకవేళ ఇలాంటి ఆలోచన ఉందేమో ఆలోచించుకోండి ఒకసారి. ఇలాంటిది ఉందేమో. నా ప్రియ స్నేహితులారా, ఇన్ని రకాలుగా మనిషి యొక్క కన్ను చెడిపోతుంది. అహంకారం చేత. చెప్పండి ఇప్పుడు. అహంకారపు చూపు, చిన్న చూపు, ఏమా, ఓర చూపు, పాపపు చూపు, మోహపు చూపు, పోకిరు చూపు, విషపు చూపు. అయ్యే గుడ్లు, అవే కన్నులు, నల్లగుడ్డు తెల్లగుడ్డు అవే కనబడతాయి. కానీ ఎన్ని రకాల ఆ యొక్క ఫోకస్లోనే చూడండి మీరు. నా ప్రియ స్నేహితులారా, యేసయ్య అంటున్నాడు, నీ దేహానికి దీపం ఏంటిది? కన్నే. అది ఈ రకంగా చెడిపోతే నీ జీవితం ఎలా మారిపోయింది? చీకటిమయమైపోయింది. అయితే ఆ చీకటి నీలో ఉన్న కొద్ది గొప్ప వెలుగును చెప్పండి చీకటిమయముగా మార్చేస్తుంది. ఆ చీకటి ఎంతో చెప్పండి ఆ చీకటి ఎంతో గొప్పది. నా ప్రియ స్నేహితులారా, ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఎందుకో తెలుసా? ఏమా, మనం అడుగుదామా, యేసయ్య నీవు కలిగి ఉన్న కన్నులు నాకు అనుగ్రహించమని. యేసయ్య చూపు కనికరము కలిగిన చూపు, జాలితో చూసిన చూపు. ఇంకొక చూపు ఉంది, చాలా ఉన్నాయి చూపులు. విమర్శనాత్మకమైన చూపు. యేసు ప్రభువా, వీడు గుడ్డివాడి పుట్టుటకు చెప్పండి వీడి కారణమా, వీడి తల్లిదండ్రుల కారణమా అంటే వీడి పాపం చేసినా? నీవు నేను తీర్పరులం కాదు. నీవు నేను చేసేటువంటిది జడ్జిమెంట్ కాదు. మనం చేయాల్సినటువంటి పని ఏంటి? నా ప్రియ స్నేహితులారా, యోబు గారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి, నా కన్నులతో నేను మోహపు చూపు చూసిన ఎడల నా భార్య వేరొకరిని తిరగలు విసురునుగాక అన్నాడు. ఎంత మాట అండి అది! ఇంకొక స్త్రీని కనుక నేను ఆశపడితే నా భార్య వేరొక పురుషుని చేరునుగాక అని అర్థం అన్నమాట. అది ఏమి ఛాలెంజ్ అండి! అందుకే భూమి మీద యోబు వంటి యథార్థవంతుడు ఒక్కడైనను లేడు. యోబు దేవుని దృష్టికి యథార్థవంతుడు ఊరికనే కాలేదండి, క్రియలను బట్టి కాలేదు. జీవితంలో 20 మంది పిల్లల్ని ఒకే భార్యకి ఆయన కన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆస్తి లేనివాడమ్మా, ఏమి లేదు ఆయనకి, అన్నీ ఉన్నాయి. కానీ తన కన్నులతో ఏం కలిగి ఉన్నాడు ఆయన? మమ్మరే సంఘబిడ్డలారా, మన చూపులు పరిశుద్ధపరచబడాలి, మన తలంపులు పరిశుద్ధపరచబడాలి. మన చూపును బట్టి మనలో ఆశలు రేగుతాయి. ఆ ఆశలు దురాశలుగా మారుతాయి. అవి మనల్ని పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతాయి. దేవుడు ఎవరిని శోధింపడు కానీ ప్రతి మనుషుడు తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడతాడు. ఈ దురాశలు దేంతో కలుగుతాయి మనకి? చెప్పండి చూపు ద్వారా కలుగుతాయి. కాబట్టి అటువంటి పరిశుద్ధమైన కన్ను దృష్టి మనకు దేవుడు అనుగ్రహిస్తే ప్రతి విషయంలో కూడా మనం దేవుని దృష్టితో మనం చూస్తాం, దేవుని వైపు చూస్తాం. లోకాన్ని చూడడం మానేసినటువంటి నెబుకద్నెజరు ఎటు చూశాడు? ఏమో చెప్పండి, ఆకాశం వైపు చూశాడు. ఎందుకంటే దేవా, నీవే సర్వాధికారివి, నీవే సమస్తమును దయచేయి వాడవని స్తుతించినప్పుడు పోగొట్టుకున్నవన్నీ తిరిగి మళ్ళీ ఆయనకి వచ్చినాయి. అంటే దేవుని వైపు చూసి దేవునిని కొనియాడినప్పుడు, దేవునిని ఆరాధించినప్పుడు పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు తిరిగి సమకూర్చాడు. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.
ప్లీజ్ అందరం కూడా తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. మన కన్ను దృష్టి పరిశుద్ధపరచబడాలని లోకం వైపు చూసి ఆశించకుండా దేవుని వైపు చూసి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవించున్నట్లు ప్రార్థన చేసుకుందాం. అడిగితే ప్రభువు సహాయం చేస్తాడు. ప్రభువా, యోబు వలె పవిత్రమైన కన్నులు నాకు దయచేయండి. ఇతరులకున్న వాడిని చూసి నేను వ్యసన పడుతున్నాను. నా వ్యసనానికి కారణం చూపులే, నా పాపానికి కారణం నా చూపులే. దేవా, గుడ్డివారు సంతోషంగా బ్రతుకుతున్నారు, ఇదిగో కన్నులుండి కూడా నేను సంతోషంగా బ్రతకలేకపోతున్నాను. ప్రభువా, నాకు సహాయం చేయండి. నా కన్నులు పరిశుద్ధపరచండి. నా కన్ను అనేటువంటి దీపం చెడిపోతే, అది గనక ఆరిపోతే నా జీవితం అంధకారం అయిపోతుంది, చీకటిమయమైపోతుంది. ప్రభువా, నా చూపును పరిశుద్ధపరచండి, నన్ను పరిశుద్ధపరచండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డ దావీదు మీద ఇదిగో సౌలు విషపు చూపు నిలిపాడు. నా ప్రియ దేవుని బిడ్డ దావీదు కుమారుడైన అమ్నోను తన అబ్షాలోము చెల్లెల్ని మోహపు చూపుతో చూశాడు, ఆశించాడు, ఆమె జీవితాన్ని పాడు చేశాడు, మధ్యలో చంపబడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ కన్ను ఆశించేదాన్ని చూసినవన్నీ కూడా అది కావాలంటుంది. కన్నుకు తృప్తి లేదు కదా, నీ కన్ను దృష్టికి తృప్తి లేదు కదా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకో. చూసేదాన్ని బట్టి మనిషికి తృప్తి లేదు. అందుకోసమని బైబిల్ చెప్తుంది, సొలొమోను అంటున్నాడు, చూచుట వలన ఇదిగో నా కంటికి తృప్తి లేకుండా పోయింది, ఎన్ని చూసినా ఇంకా చూడాలనేటువంటి తలంపు కలుగుతుందని చెప్పానని తన కన్ను విషయమై సొలొమోను పశ్చాత్తాపడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డ, మన కన్ను చెడిపోతే మన జీవితం చెడిపోతుంది, మన యొక్క ఆలోచన విధానం చెడిపోతుంది. మన కన్నులు పరిశుద్ధపరచబడాలి అంటే యేసు రక్తమే శరణ్యం. నా ప్రియ దేవుని బిడ్డ, మన కన్నులు క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధాత్మ నూతన స్వభావమును అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధపరచబడి దేవుని పిల్లలుగా మనం మార్చబడదాం, దేవుని పోలికగా మనము మార్చబడదాం. నశించిపోతున్న వారి మీద కనికరము చూపిద్దాం. మనుషులందరినీ కూడా సమానంగా చూసేవారిగా ఉందాం, ప్రేమతో చూసేవారుగా ఉందాము, దయతో చూసేవారుగా ఉందాము. ప్రార్థన చేసుకుందాం. వేణు ప్రార్థన చేయ. అందరూ ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డ, అందరూ కూడా మన కన్ను దృష్టి పరిశుద్ధపరచబడకపోతే అమ్మా దేవునికి ఇష్టలుగా మనము జీవించలేము. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు, మన యొక్క పై వేషాన్ని కాదు. సహోదరుడా, మన కన్ను దృష్టి మార్చబడాలని ప్రభువుని అడుగుదాం. అమ్మా, నిర్దోషమైన కన్నులు ప్రభు మనకిస్తాడు, ప్రేమ కలిగిన కన్నులు, పరిశుద్ధమైన కన్నులు ప్రభు మనకిస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు 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 తండ్రి, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న తండ్రి, గొప్ప దేవుడా, ఉదయం నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ దాసులు నీ పక్షాన్ని నిలబెట్టుకొని ఏడు నా తండ్రి సూపుల గురించి నా దేవ, ఇదిగో నా తండ్రి మాను కన్ను ప్రభ, అదిగో ప్రభ పాపం వైపు తీసుకెళ్తుందని అదిగో చూపు వల్ల చలవిస్తున్నావు నా తండ్రి. దేవ, దినదినము నా తండ్రి అయా నీ వాక్యం ఉందు వింటూ నా తండ్రి అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నా తండ్రి ఆ చూపు అనే మనసును ఎదిరించే శక్తి ప్రభా అయా పరలోకు తండ్రి నువ్వు ఇస్తావని నా తండ్రి అయా ఇదిగో నీ వాగ్దానం కూడా ఉంది ప్రభా నా తండ్రి. అయా ఇదిగో మేము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నా తండ్రి అయా మట్టి ఓరమని జ్ఞాపం చేసుకో నా తండ్రి. అలాంటి చూపు కలిగినప్పుడు నా తండ్రి అయా ఇదిగో అంధకారం అయిపోతావు, అయా ఇదిగో నీ వెలుగు చీకటి అయిపోతుందని సెలవిస్తున్నావు ప్రభా. అలాంటి జీవితాలు మాకు వద్దు నా తండ్రి. దేవా, కలిగిన జీవితం కొంచెమే అయా, ఈ భూమి మీద కొంచెమే నా దేవానికి వందనాలు. అయా ఇదిగో నా తండ్రి అయా ఇదిగో నీకు ఇష్టడు అయినా జీవించాలి అయా, పరిశుద్ధమైన వస్త్రాన్ని నా జీవితాన్ని ప్రభా అయ్యో నా తండ్రి నీకు సమర్పణ కలిగే జీవితాన్ని మేము అంగీకరించాలి దేవానికి వందనాలు. అయ్యా అనేక సూపులు ప్రభా అయ్యో నా తండ్రి మాట్లాడుతున్నప్పుడు అది నా కొరకేనని నేను నమ్ముతున్నాను దేవానికి వందనాలు. తండ్రి నన్ను దయతో క్షమించి తండ్రి అయ్యా నన్ను మనస్సుని ప్రభా అయ్యో నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా అయ్యో నీ మాటలు వింటూ నా తండ్రి ఏక మనసు కలిగి
తండ్రి ప్రభా, అయ్యో ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఆ సూపుని శక్తిని ప్రభా అయ్యో పరలోక పరిశుద్ధాత్ముడా నువ్వు ఇస్తావని నా తండ్రి మేము నమ్ముతున్నావు నా తండ్రి. అయ్యా నన్ను సంఘ ప్రజల్ని అయ్యా సంఘ కుటుంబాలని ప్రభా అయ్యా జ్ఞాపం చేసుకో నా తండ్రి. అయ్యా మేము మట్టి వారమని జ్ఞాపం చేసుకో ప్రభా. ఇంతవరకు నీ ఉగ్రత నా తండ్రి మా మీద చూపించు బాగున్నట్టు దేవా నీ కృప అనుగ్రహించిన తండ్రి. యేసయ్యా నీ స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. అయ్యా చూపు వల్లే ఏవైతే నా తండ్రి ఒక నిబంధన చేసినట్టుగా చూస్తున్నాం ప్రభా. అలాంటి నా తండ్రి ఈ రోజు నీ వాక్యం నా మేము నా తండ్రి అయ్యా కన్నులతో నా తండ్రి అయ్యా నిబంధన చేసేవాళ్ళుగా ప్రభా అయ్యా నీ కృపను అనుగ్రహించిన తండ్రి దేవా నీ స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను దేవా. ఇదిగో నా తండ్రి అయ్యా సమయం కొంచెమే ఉంది. ఇదిగో మా జీవితాలు ప్రభా అయ్యా మానవుడైతే నా తండ్రి అయ్యా చిలకాలం ప్రభా జీవిస్తారని అయ్యా మానవుడు కోరుకుంటున్నారు కానీ ప్రభా ఏ సమయంలో అయ్యా ఏ నిమిషంలో మా ఆయుష్కాలం ఎక్కడ ఏ రీతిగా పోయిందో తెలియదు ప్రభా. అయ్యా కలిగిన జీవితం ప్రభా అయ్యా వ్యర్థంగా పోకుండా నా తండ్రి అయ్యా పరిశుద్ధమైన విశ్వాసం కలిగి అయ్యా నీ పరలోక రాజ్యంలో నా తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచు దేవా నీకు వందనాలు. ఎందుకో నా తండ్రి అయ్యా విశ్వాసం లేని వ్యర్థమైతే ప్రభా అయ్యా నరకం నా తండ్రి అయ్యా నోరు తెచ్చి ఎదురు చూస్తుంది దేవా నీకు వందనాలు. అలాంటి స్థితిలో ఉండకుండా ఈ మమ్మరే సంఘం నా తండ్రి అయ్యా సహోదరులు నన్ను మమ్మల్ని ప్రభా అయ్యా నీ పరిశుద్ధాత్మతో నింపు తండ్రి అయ్యా నీ వాక్యంతో ప్రభా నీ వాక్యం వరాలతో మమ్మల్ని బలపరచు దేవా. నువ్వు సహాయం చే తండ్రి కనికరించి దేవా. ఎంతకాలం నా తండ్రి భూమి మీద అయ్యా పాపమైన జీవితంలో మేము జీవిస్తాం ప్రభా. ఏది నా తండ్రి పొందుకోలేని శక్తి వలె అయ్యా జీవితాలు వ్యర్థంగా పోతుంది నా తండ్రి అయ్యా సహాయం చే తండ్రి. గొప్ప దేవుడా మహోన్నతమైన స్థలములో నీ హస్తాన్ని చాపి తండ్రి నీ బిడ్డల మీద నా మీద అనుగ్రహించి అయ్యా బలపరచమని నీ గొప్ప దయచేయమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రాలు నాయన. ప్రమాదకరమైన చూపుల గురించి ఈ దినమున మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాము. ఆకాను వెండి బంగారాన్ని చూసి ఆశించి దేవా ఆ చూపు చేత ఆకర్షించబడి తన కుటుంబాన్ని ఆకోరు లోయలో నైనా చంపబడటానికి కారణమయ్యాడు. సంసోను ఢిల్లీలో అందమును చూసి పక్షి ఊరిలోనికి వెళ్ళినట్లుగా వెళ్ళి తన జీవితాన్ని ప్రభా నాయనా నాశనం చేసుకున్నాడు. గ్రుడ్డివాడిగా మిగిలిపోయాడు. ఇదిగో దీనా షెకెము ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళి తన జీవితం నాయన పాడైపోవడానికి నేను కారణమైపోయింది. మనుషులు ఏదో చూడాలని ఏదో ఆశించాలని ఈ లోకాన్ని వెంబడిస్తున్నారు ప్రభువా. ఆ చూపులు వారిని ఈడ్చుకొని వెళ్ళిపోయి ప్రమాదంలో ముంచేస్తున్నాయి, నాశనం వైపు నడిపిస్తున్నాయి ప్రభువా. ఈ ప్రమాదకరమైన చూపుల నుంచి నన్ను విడిపించయ్యా, సంఘమును విడిపించు, మమ్మల్ని అందరిని విడిపించు ప్రభువా. నిర్దోషమైన కన్నులు మాకు దయచేయండి, కనికరము గల కన్నులు మాకు దయచేయండి ప్రభువా. జాలి గల కన్నులు మాకు దయచేయండి, పవిత్రమైన కన్నులు మాకు దయచేయండి ప్రభువా. నిన్ను చూసే కన్నులు మాకు దయచేయండి ప్రభువా. నిన్ను చూసే మనస్సు మాకు దయచేయండి తండ్రి. దేవా అనేక మంది నాయనా చేయుట ద్వారా కాదు నరకానికి వెళ్ళేది, చూచుట ద్వారా నరకానికి వెళ్ళే వారి సంఖ్య అధికముగా ఉంది. అది మీరు మాత్రమే చూస్తున్నారు ప్రభువా. మనిషి యొక్క హృదయాంతరంగం ఎరిగిన దేవుడా మీకు స్తోత్రాలు. యోబు వలె నాయన మేము మా కన్నులతో నిబంధన కలిగి ఉంటకు సహాయం చేయండి దేవా. నీ పిల్లలుగా యథార్థవంతులుగా బ్రతుకుటకు సహాయం చేయండి ప్రభా. నీ ద్వారా నా తండ్రి మేము సాక్ష్యం పొందినట్లు మీరు మాకు సహాయం చేయండి. నీ పాద సన్నిధిలో మీ దర్శనమును మాకు దయచేయండి ప్రభువా. నిర్దోషమైన కన్నులు మాకు అనుగ్రహించండి. మా దేవా దేహానికి దీపము కన్నేని మీరు సెలవిస్తున్నారు అయ్యా. చెడిపోయిన మా కన్నులు బాగు చేయండి ప్రభువా. మీ రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభువానికి స్తోత్రములు. అనేక మంది జీవితాలను కుటుంబాలను పతనము చేసిన కన్నులు పరిశుద్ధపరచండి ప్రభువా. ఆ రీతిగా సంఘమును జ్ఞాపకం చేసుకొని దీవించండి, మహిం పొందండి. నీ సాక్షులుగా జీవింపచేయండి. పరలోక దర్శనములు చూసే కన్నులు మాకు దయచేయమని
సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, మంచి దేవుడు, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. నేడు మనదిన ఆహారం దినదిన మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధలోనికి తెక దుష్టుని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ తోడైండి వర్ధల చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రభు నామనందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.